ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పద్మావతి కోసం పద్మావతి పుట్టింటికి వెళ్లిన విక్కీకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజాలు. నిజంగానే పద్మావతి విక్కీ ఇంట్లో నుంచి వెళ్లకూడదని తనే ఇంట్లో నుంచి వెళ్లిపోనుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ఇక దివ్యకైతే మురళి నిజ స్వరూపం తెలుసుకుంటుంది. మురళి తన వీడియోని తనకే పంపించడంతో పద్మావతి అయితే దివ్యకి నిజం చెప్పేస్తుంది. ఆ నీచుడే నిన్ను వీడియో తీశాడు, కానీ ఈ వీడియో బయటికి రాకుండా నీకు అండగా నేనుంటాను. నువ్వు మాత్రం ఎటువంటి అఘాయిత్యం చేసుకోవడానికి వీల్లేదు అని అంటూ చెప్తూ ఉంటుంది పద్మావతి. ఎటువంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వు అని దివ్య చేత మాట కూడా చేయించుకుంటుంది. దాంతో దివ్య అయితే ఇన్ని రోజులు నా అన్న వాళ్ళని దూరం పెట్టాను, నాకు విరోధులైన వాడిని దగ్గర చేసుకున్నాను, నేనెంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది దివ్య అయితే. ఇక మురళి అయితే ఎలాగైనా సరే విక్కీ బయటికి వెళ్ళినప్పుడు విక్కీని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. విక్కీ అమెరికా ప్రయాణం పెట్టుకోవడం తెలుసుకున్న మురళి అయితే విక్కీని ఎయిర్పోర్ట్ కి వెళ్లక ముందే చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఏదో ఒక రోజు తన నిజ స్వరూపాన్ని అరవింద్ ముందు బయట పెడతాడని భయపడిపోతూ ఉంటాడు మురళి. అలా భయపడుతున్న మురళి ప్లాన్ అయితే ఇక సక్సెస్ అవ్వాలని ఇక రౌడీల్ని అందరికీ కూడా పురమాయిస్తూ ఉంటాడు ఫోన్ లో. ఇదంతా జరుగుతూ ఉండగా ఉదయమే పద్మావతి తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక సోదావుడు అక్కడికి వచ్చి, నీ భర్త బయటికి వెళ్తే ఇక నిన్ను చేరుకోవడం మాత్రం జరగని పని కోనా, రక్షించుకో, నీ మాంగళ్యాన్ని కాపాడుకో, నీ పెనిమిటి నీకు దూరమయ్యి వేరే ఊరు వెళ్ళాడంటే ఇక తిరిగి రాడు, నువ్వు మళ్ళీ నీ భర్తని చేరుకోలేవు అని అంటూ ఉంటుంది సోదావుడైతే. అప్పుడే ఇక భయపడిపోతూ పద్మావతి అయితే లోపలికి వెళ్లేసరికి అమెరికాకి వెళ్ళడానికి అన్ని కూడా చేసుకుంటూ ఏర్పాట్లు ఉంటాడు విక్కీ అయితే. అలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్న విక్కీతో అంటూ ఉంటుంది, ఎందుకు సారు, నా మీద కోపంతోనే కదా మీరు అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? వద్దు సారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే విక్కీ అయితే, నేను ఉండలేను, ప్రేమించిన వాళ్ళే ఇలాగా మోసం చేస్తూ నాకు నరకం చూపిస్తున్నారు, ఈ నరకం నుంచి కొన్ని రోజులైనా విముక్తి పొందుతాను, అందుకే నేను అమెరికా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే, వద్దు సారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను, మళ్ళీ మీరు వెళ్ళిపోతే తిరిగి రారు, మళ్ళీ నన్ను చేరుకోలేదని నాకు భయమేస్తుంది, అందుకని మీరు వెళ్ళొద్దు, ఒకవేళ నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతాను, మీకెప్పుడూ కూడా మీ కంటికి కనిపించను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే, నా వల్ల నువ్వేమీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మా అక్క నా వల్లే నువ్వు వెళ్ళిపోయావని నానా నిందలు వేస్తుంది, నేను అది భరించలేను, మక్కకి ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటాడు విక్కీ. ఎవరు కూడా మిమ్మల్ని నిందించకుండా నేను చూసుకుంటాను సారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది పద్మావతి. లేదు, నేను వెళ్తాను అని విక్కీ అయితే అంటూ బయటికి వెళ్లిపోతాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక విక్కీ అయితే గదిలో పద్మావతి కనిపించదు. ఏ వంటో చేసుకుంటుందిలే అని అనుకుంటూ ఉంటాడు. అలా వంట చేసుకుంటుంది అనుకుని వంటగదిలోకి వచ్చి చూస్తే అక్కడ కూడా ఉండదు. అరవింద్ అయితే పద్మావతి ఉదయం నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది విక్కీ అని అరవింద అడుగుతూ ఉంటుంది. అదేంటక్క, తను బయట లేదా అని అడుగుతూ ఉంటే, బయట లేదు విక్కీ, తను ఎక్కడికి వెళ్ళింది, ఇంత ఉదయమే ఎవరికి చెప్పకుండా, కనీసం నీకు కూడా చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడు ఇక విక్కీ అయితే అంటూ ఉంటాడు, అదే నాకు తెలియడం లేదక్క అని అనగానే అప్పుడే అక్కడ హాల్లో టేబుల్ మీద ఒక లెటర్ అయితే కనిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను వెళ్ళిపోవడానికి కారణం విక్రమాదిత్య గారు మాత్రం కాదు, సారు నన్ను బాగా చూసుకుంటున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆయనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అని పద్మావతి అయితే ఇక లెటర్ రాసి వెళ్ళిపోతుంది. ఇక ఆ లెటర్ చూసి విక్కీ, అరవింద్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి విక్కీ ఇదంతా అని అంటూ ఉంటే, లేదక్క, మా ఇద్దరి మధ్య గొడవ ఏమీ జరగలేదు, తను అమెరికా వెళ్ళొద్దంది, కానీ వెళ్లి తీరాలని నేను చెప్పాను, అంతే తప్ప తను ఇలా చేస్తుందని అనుకోలేదు అని విక్కీ. తను ఎక్కడికి వెళ్తుంది లెక్క, తన పుట్టింటికే కదా, నేను అక్కడికి వెళ్తాను అని అంటూ విక్కీ అయితే పద్మావతి పుట్టింటికి వెళ్ళిందేమో అనుకుని ఇక పద్మావతి కోసం వెళ్తూ ఉంటాడు.
అప్పుడే ఇక వెళ్తూ ఉన్నప్పుడే విక్కీ అయితే పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి నన్ను ఆపడానికి ఏదో చెప్తుంది అనుకున్నాను, కానీ తనే వెళ్లిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక పద్మావతి ఎక్కడికి వెళ్ళావని ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంతలో అరవింద్ దగ్గరికి మురళి వచ్చి, ఏంటి రానమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటాయి. పద్మావతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందండి, ఎక్కడికి వెళ్ళిందో విక్కీ కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది అరవింద. పద్మావతి ఎక్కడికి వెళ్ళుంటుంది అని మురళి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక మురళి అయితే అలా అనుకున్నప్పుడు రౌడీలకి ఫోన్ చేసి పద్మావతి ఎక్కడుందో తెలుసుకోండి అంటూ పద్మావతి ఫోటోని పంపిస్తారు. విక్కీ అయితే ఇక పుట్టింటికైతే వెళ్తాడు. వెళ్లిన తరువాత అప్పుడే అను అయితే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. పద్మావతి ఇక్కడికి రాలేదమ్మి, అసలు పద్మావతికి ఏమై ఉంటుంది అని చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక విక్కీ అక్కడికి వెళ్లేసరికి పార్వతి అయితే బాధపడుతూ ఉంటే అప్పుడే భక్త అయితే అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు పద్మావతి ఎన్నో బాధలను అనుభవించింది. తన భర్త తనకి దగ్గరగా ఉండి సంతోషంగా ఉండకపోయినా, తన మీద ప్రేమని చూపించకపోయినా ఎప్పుడూ కూడా బాధపడలేదు. తన భర్త ప్రేమని గెలుచుకుందామని ప్రతి క్షణం కూడా ఆరాటపడింది. ఆ మురళీగాడు పద్మావతి విక్కీని విడదీయడానికి తనకి పద్మావతికి సంబంధం ఉందని చెప్పాడు. ఇక దాంతో పద్మావతిని అసహించుకుంటూనే వచ్చాడు అల్లుడు గారు అయితే. కానీ ఇప్పుడు పద్మావతి ఏ తప్పు చేయలేదని చెప్పినా ఆయన నమ్మడు. ఆ మురళీగాడు కావాలని వాళ్ళిద్దరిని విడదీశాడు అని అంటూ భక్త అయితే అసలు నిజాన్ని బయట పెడతాడు. ఆ నిజం తెలుసుకున్న విక్కీ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక విక్కీ అయితే పద్మావతి ఏ తప్పు చెయ్యలేదా, మురళి చేసిన నాటకంలో నేనొక పాముగా మారి పద్మావతిని అపార్థం చేసుకున్నానా అంటూ విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక విక్కీ అలా బాధపడుతూ పద్మావతి కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే మురళి అయితే విక్కీకి ఎదురు పడతాడు. ఇక మురళిని చూసిన విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ, విక్కీ మురళి చంప పగలగొట్టి ఎందుకు ఈ నాటకం ఆడావు? పద్మావతి నిన్ను ప్రేమిస్తుందని, తను నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తుందని ఎందుకు ఆ రోజు నాకు అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఓహో నీకు నిజాలు తెలిసిపోయాయన్నమాట, అవును అబద్ధమే చెప్పాను, ఇప్పుడు ఏం చేస్తావో? పద్మావతికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం నేను మాత్రమే పద్మావతిని ప్రేమించాను తప్ప తను నన్ను ప్రేమించలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? అయినా నీ మాటలకి నీ చేష్టలకి పద్మావతి దూరంగా వెళ్లిపోతాను, ఇక నీకు కనిపించనని కూడా చెప్పింది కదా, ఏ ఆత్మహత్య చేసుకుంటుంది, అది తిరిగి రాదు అని అంటూ ఉంటాడు విక్కీతో మురళి అయితే. అప్పుడు ఇక విక్కీ అయితే నా ప్రేమ గుండెల్లో ప్రేమ ఉన్నంతసేపు పద్మావతికి ఏం జరగదు, తను తిరిగి వస్తుంది ఖచ్చితంగా అని విక్కీ మురళికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి పద్మావతి ఎక్కడికి వెళ్ళినట్టు, మరి పద్మావతి గురించి విక్కీకి ఎలా తెలుస్తుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.